అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడిని భారీ ఎత్తున ఖండిస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా అనంతపూర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగకూడదు అన్నట్టుగా వీరు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారు, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఈరోజు జస్టిస్ గవాయ్ మీద జరిగినటువంటి దాడిని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కుట్రపూరితంగా, ఉద్దేశపూరితంగా చేసినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే సెప్టెంబర్ 16వ తేదీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద ఆయన తీర్పిచ్చారు. మరి దాదాపు 20 రోజుల తర్వాత, అంటే ఎవరైతే మతవాదులు ఉన్నారో, మత సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని కుట్ర చేసి అదే మొత్తం దేశమంతా కూడా వాళ్ళ వైపు అలర్ట్ కావడానికి ఉద్దేశంతోనే ఆయన మీద దాడికి ప్రయత్నించినారు. ఇది ఖచ్చితంగా దీనికి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి తీరాలి. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఒక దళితుడు, బౌద్ధ మతం స్వీకరించారు. కాబట్టి వారి మీద దాడి చేసి దేశానికి ఒక సందేశం పంపించాలనే ఉద్దేశంతోనే మరి ప్రభుత్వము దీని మీద ప్రభుత్వం కూడా మరి అండదండలు ఉన్నాయని మేము భావిస్తున్నాం. కాబట్టి వెంటనే మరి ప్రభుత్వం ఆ రాకేష్ మీద, ఎవరైతే కిషోర్ రాకేష్ ఉన్నారో ఆయన మీద చర్య తీసుకోవాలి. అదేవిధంగా దీని వెనక ఉన్న పాత్రదారులు ఎవరో వాళ్ళని తేల్చాలి. ప్రత్యేకమైనటువంటి విచారణాధికారిని నియమించి దాన్ని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అత్యున్నత న్యాయమూర్తి మీద ఇటువంటి సంఘటనలు రాబోయే కాలంలో కూడా ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతాయంట? ఈరోజు ప్రపంచంలోనే మన భారతదేశ రాజ్యాంగం చాలా గొప్పది. మరి అటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారితో ఇప్పుడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి వాళ్ళ ఫాదరు కలిసి పనిచేసినటువంటి వారి పుత్రుడే మరి గవాయ్ గారు. అటువంటి వారు ఆ కాలంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అటువంటి మరి దాదాపు 52 మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అయితే 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ఎన్నికయ్యారు. మరి దేశంలో 52 మందిలో 2వ ప్రధాన న్యాయమూర్తిగా ఒక దళిత సంబంధించినటువంటి గవాయ్ గారు ఎన్నిక కావడం జరిగింది. ఇటువంటి వారిపైన ఇప్పుడున్నటువంటి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మత ఉన్మాద ఛాదస్సం సంబంధించినటువంటి ఒక సనాతన ధర్మాన్ని, ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని ఈరోజు తీసుకొచ్చి మరి ఒక ప్రధాన అతనిపైన బూటుతో విసరడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇదే బ్రిటిష్ కాలం నుంచి, అంతకుముందు రాజుల కాలం నుంచి అనేక టెంపుల్లో, గుళ్ళల్లో ఈరోజు మన ఉన్నట్టు హంపికి పోతే అనేక విగ్రహాలు, తలలు, మరి అదేవిధంగా మొండాలు, చేతులు, కాళ్ళు లేని విగ్రహాలు అన్నీ దేశంలో, ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి. మరి ఇటువంటి ఎప్పుడో జరిగిన వేల సంవత్సరాల కింద జరిగినటువంటి విగ్రహము తల లేదని చెప్పేసి తల తోక మొండెం లేని ఒక 71 సంవత్సరాల మరి కిషోర్ రాకేష్ గారు ఈరోజు ఒక ప్రధాన న్యాయమూర్తి మీద బూటుతో మళ్ళీ విసరడానికి ప్రయత్నం చేయడం అనేది వెంటనే ఈరోజు ఈ దేశ ప్రజలని, దేశ రాజ్యాంగాన్ని అవమానించినటువంటి అటువంటి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈరోజు సిపిఐ పార్టీగా, ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. చాలామంది కూడా ఇక్కడ పాల్గొంటున్నటువంటి ఏం చెప్తారండి? ఎస్పెషల్లీ ఇటువంటి దాడులు రాబోయే కాలంలో కూడా ఈ న్యాయ సంఘాల మీద, న్యాయమూర్తుల మీద ఎటువంటి పరిణతి ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అంటే సామాన్య ప్రజలకు ఏమి ఇండికేషన్ పోతుంది? బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి 12 సంవత్సరాలలో ఏదైతే ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ మీద వ్యతిరేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన దేశం మీద చూసే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి మీద, ఒక దళిత జడ్జి మీద ఈరోజు బూటు విసిరి దాడి చేయడానికి ప్రయత్నం చేశారంటే దేశంలో మతోన్మాదము, ఈ మనువాద సిద్ధాంతం అనేది ఏ విధంగా పేరుకుపోతుందో ఒకసారి ఆలోచన చేయాలా. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఏదైతే అంబేద్కర్ రచించినట్టు భారత రాజ్యాంగం అమల్లో ఉందని చెప్పి ఈరోజు ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఏదో అంబేద్కర్ జయంతి వచ్చేనో, లేదంటే ఏదో గాంధీ జయంతి వచ్చేనో, లేదంటే ఆగస్టు 15 వచ్చేనో మాత్రమే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ మిగిలిన రోజులంతా కూడా ఈ దేశంలో ఏదైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈరోజు చీఫ్ జస్టిస్ అయినటువంటి అతని మీద, జడ్జి మీదనే ఈరోజు ఆయనకే భద్రత లేకుండా పోతే, సుప్రీంకోర్టులో ఆయన మీద దాడి జరిగితే దేశవ్యాప్తంగా 142 కోట్ల మంది ప్రజలకి ఏ విధంగా వీళ్ళు భద్రత కల్పిస్తారనేది ఒకసారి ఆలోచన చేయాలా. ఈరోజు
మొన్న దాడి జరిగితే ప్రధానమంత్రి గారు నిన్న మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈరోజు సనాతనవాది అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ వరకు కూడా ఈరోజు దాని మీద మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఏ విధంగా మతాన్ని రుద్దుతున్నారనేది ఒకసారి ఆలోచన చేయాలా. ఈరోజు మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడానికే ఈరోజు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైతే భారతదేశం ఒక లౌకిక దేశము, దీంట్లో భారతదేశంలో అంబేద్కర్ రచించినట్టు భారత రాజ్యాంగం ఉండాలి తప్ప మనువు రచించినటువంటి మనువాద సిద్ధాంతం పనికిరాదని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఏం చెప్తారండి ఈరోజు యొక్క నిరసన యొక్క ప్రధాన ఉద్దేశం? ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ పైన జరిగినటువంటి దాడికి ఈరోజు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరైతే మరి జడ్జిలో ఉన్నటువంటి హాల్లో ఎవరైతే దాడి చేశారో అతన్ని తక్షణమే కిషోర్ను అరెస్టు చేయాలని చెప్పి ఈరోజు ప్రధానంగా ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3వ దశ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ అట్టడుగున వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉందని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ మన దేశ ప్రథమ పౌరులైనటువంటి జస్టిస్లో ఉన్నటువంటి ఒక వారికి దాడి జరిగితే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, సామాన్యమైన ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుందని చెప్పి మేము ఏఎస్ఎఫ్గా అడుగుతా ఉన్నాం. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, వైసీపీ ప్రభుత్వం కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ, జనసేన, ఈ 4 ప్రభుత్వాలు కూడా ఇంతవరకు కూడా ఈ దాడిపైన కూడా ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు. ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ మిత్రపక్ష అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ దాడిపైన మేము ఏమాత్రం కూడా మాట్లాడినా మాకు భవిష్యత్తులో ఇక్కడ ఉండవు, బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని కేసుల్లో ఇరికిస్తున్నటువంటి భయంతోనే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు. ఇది సరైంది కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి హామీలు ఎవరు కూడా ఇక్కడ దాన్ని అమలు పరచకుండా ఇంతవరకు కూడా మరి 16వ తేదీ జరిగిన సుప్రీంకోర్టు తీర్పిస్తే నేటికి గత 2 రోజుల క్రితం జరిగినా కూడా ఇంతవరకు కూడా అతన్ని అరెస్ట్ చేయలేదు. అదే ఒక ఎమ్మెల్యేకో, ఎంపీకో అదే మీ దగ్గర ఏమైనా దాడి జరిగితే ఒక అర్ధగంటలోనో గంటల్లోనో అరెస్ట్ చేసేటువంటి పోలీస్ వ్యవస్థ మన దేశంలో, మన రాష్ట్రంలో ఉంది. కానీ ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగితే ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయదు? కేవలం అతను మీకే సంబంధించినటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాబట్టి మీరు అతను అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా కూడా మరి జడ్జి పైన దాడి చేసినటువంటి కిషోర్ను అరెస్ట్ చేయకపోతే ఇప్పటికే దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలకు రూపొందించాం. భవిష్యత్తులో కూడా అరెస్ట్ చేసేందుకు ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధాన డిమాండ్ ఒక సుప్రీంకోర్టు పైనే, ఒక జడ్జి పైన ఈ రకంగా జరగడానికి కారణం ఏమంటే కేంద్ర ప్రభుత్వమే ప్రధానమైన కారణం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఈ దేశ ప్రధానే మతాలను రెచ్చగొడుతున్నాడు. ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారు మతాలను రెచ్చగొడుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆయన మతాలను రెచ్చగొడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ రెచ్చగొట్టేటప్పుడు ఇంకా లాయర్లు ఈ రకంగా చేయడానికి కారణము వాళ్ళే కారణం కాబట్టి దీనికి అంతగాని ప్రోత్సహిస్తుండేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వమే దీన్ని చూస్తుండేది, అర్థమవుతుంది. ఈరోజు ఒక సుప్రీంకోర్టు జడ్జి పైన ఈ రకంగా జరుగుతుంది అంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలా? సామాన్యమైన ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకోవాలా? అలాంటి వాళ్ళపైన ఈరోజు రక్షణ లేకపోతే సామాన్యమైన వాళ్ళకి రక్షణ ఎక్కడ వస్తుంది? దానికి కాబట్టి ఇదంతా కానీ కేంద్ర ప్రభుత్వమే దీనికి అంత కారణమని మేము చేతివృత్తిదారుల సమైక్యంగా అభిప్రాయం పడుతున్నాం. ఇది మొత్తం ఉన్నత స్థాయి సుప్రీంకోర్టు జడ్జికి సంబంధించిన అంశమే ఇలా ఉంటే రేపు, ఎందుకంటే సామాన్యులకి ఎటువంటి న్యాయం జరుగుతుంది అని వారు డిమాండ్ చేస్తున్నట్టు నేపథ్యంలో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి వాటిని ఖండించాలి. ముఖ్యంగా కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం రాబోయే కాలంలో కూడా అతి సామాన్యులకు సైతం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి ముఖ్యంగా రాబోయే కాలంలో వీటి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం మరింత నిరసనలు ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రజా సంఘాల నాయకులు చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.